అందరికీ నమస్తే అండి. బాబు 44వ డివిజన్ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్, నువ్వు నిన్న మాట్లాడావు. పనికిమాలిన నాయకులు, పనికిమాలిన వైఎస్ఆర్సీపీ నాయకులు, పనికిమాలిన వాళ్ళు మా నారాయణ గారిని అవాకులు చవాకులు వాడుతున్నారు. షెట్లు వేస్తే వద్దంటున్నారు. షెట్లు వేస్తే మేము వద్దన్నాం చెప్పడం లేదు బాబు. షెట్లు అవసరం ఉన్న కాడేయండి. ఒక షెట్టుకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మేము 12,000 చెప్పాము. కాదు ఈ 2,000 అయిందో, దాంట్లో 3,000 అయిందో, మీ కాడ ప్రూఫ్ ఇవ్వండి. మా కాడ ప్రూఫ్ ఉంది. మీరు చేసే అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి నారాయణ గారిని ఎదగనీయకుండా కిందకి లాగుతున్నారు. మాకేం పెట్టింది కాళ్ళు పెట్టి ఆయన కిందకి లాగే పని? ఆయన ఆల్రెడీ ఎదుగుండాడు ఎల్లోగా. కావాలంటే సీఎం నవ్వమని మేము వద్దనడం లేదు. మీరు చేసే అవినీతి ఎట్టుంటదంటే, ఈడ ఒక పెద్ద చెట్టు ఉంది, ఈ చెట్టు పక్కన చెట్టు వేశారు. మా డివిజన్లో ఈ విధంగా చెట్టమిటి చెట్లు వందల్లో ఉన్నాయి. నువ్వు ఆడుండి మాట్లాడడం కాదు, మా వార్డుకు రా, 3వ డివిజన్, నేను చూపిస్తాను నీకు. లేస్తే పనికి మాలిన వాళ్ళు అంటున్నావు. మేము చెట్లు వేయడం తప్పు అనిగైనా ఏడన్నా చెప్పులుంటే మేము పనికి మాలిన వాళ్ళం. మేము అనకుండా నువ్వు మాట్లాడుతున్నావు కదా. నీ అంత పనికి మాలిన వాళ్ళు ఎవరూ లేరు. లేస్తే నారాయణ సార్ని అది మాట్లాడుతుండ్రు, ఇది మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ మాట్లాడలేదు నాయన. నారాయణ సార్ గారిని, మా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా, మీరు నా గురువు సార్, నేను మీకు శిష్యుని అన్నాడు. అదే విధంగా ఉన్నాయి కానీ మేము ఎక్కడ అభివృద్ధికి అడ్డుపడడం లేదు. ఈ విధంగా జనాల ట్యాక్సులు కట్టిన సొమ్ముని మీరు సర్వనాశనం చేస్తున్నారు. అది లేకుండా చూసుకోమనే మేము చెప్తున్నాం. మా కాడ ఆధారాలతో 12,000 అని చెప్పాము. మీ కాడ ఆధారాలు ఉంటే మేము నాటింది 3,500కో 3,600 కానీ మీరు చూపియండి. అంతేగాని ఎన్ని పనికి మాలిన మాటలు మాట్లాడతా ఇవన్నీ చేస్తా ఉన్నారనుకో, మీరు చెప్పినట్టు నారాయణ గారిని లాగుతున్నారు, తిడుతున్నారు అని అలా ఆట ఆడిస్తా. సినిమాలో నితిన్ విలన్ శివప్రసాద్ ఉంటాడు. ఆ శివప్రసాద్ కాడు ఉండేవాడు ఒకడు, విలన్ని పుట్టినాడు నితిన్ అని చెప్తాడు. ఆయన నన్ను కొట్టలేదని నిరూపించుకోవడానికి చాలా తంటాలు పడిండు. ఇప్పుడు నువ్వు నీ ఎట్టోళ్ళు చెప్పేదాని వల్ల ఏంటంటే, నారాయణ గారిని ఎవరు తిట్టడంలే. ఇప్పుడు ఆయన నీలాంటి వాళ్ళ వల్ల నన్ను ఎవరు తిట్టలేదని ఆయన నిరూపించుకోవడానికి పాపం ఆయన ఇబ్బంది పడుతున్నా. ఆయన నువ్వు ఆలోచించి, పనికి మాలిన వాళ్ళు మీరా మేమా? మేము అడిగింది చెట్టు ఎంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారని అడిగాం. చెట్లు నాటొద్దు అని మేము చెప్పలా. అది మేము నాటొద్దు అని మా వాళ్ళు ఎవరన్నా మాట్లాడుంటే మాకు చూపించు. అది మాట్లాడకుండా మేము మాట్లాడకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే మీ అంత పనికి మాలిన వాళ్ళు ఎవరు లేరు. మేము చెట్లు ఇంత రేట్ అని మేము చెప్పినప్పుడు మీరు నిజంగా మీ కాడ అవినీతి లేకుంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దోడుకున్నట్టే ఉంది. అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి మాటున జరిగే అవినీతిని మేము ప్రశ్నిస్తున్నాం. మీ కాడ సమాధానం ఉంటే చెప్పండి. ఏం సమాధానం లేకపోగా ఏదేదో మాట్లాడుతున్నారు. పనికి మాలిన వాళ్ళు అంటావు, అది అంటావు, ఇది అంటావు. ఇదే పెద్దోళ్ళు సామెత ఊరికే చెప్పలేదు నాయన. గూట్లో ఉండే గుండ్రాయిని ఏడో పెట్టుకున్నట్టుంది నీ మాటలు. జాగ్రత్తగా మాట్లాడు.